సరే, ఈరోజు మనం ఒక చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. అదే గ్లోబలైజేషన్. గ్లోబలైజేషన్ అనగానే మనకు ఈ మధ్య కాలంలోనే మొదలైంది అనిపిస్తోంది కదా. కానీ అస్సలు కథ వేరు. మన ప్రపంచం ఇలా ఒకదానితో ఒకటి కనెక్ట్ అవ్వడం వెనుక వేల సంవత్సరాల చరిత్ర ఉంది. ఆ కథ ఏంటో చూద్దాం రండి. అసలు మన ప్రపంచం ఇంతలా ఎలా కనెక్ట్ అయింది? ఇప్పుడు మనం అమెజాన్లో ఆర్డర్ పెడితే చైనా నుంచి వస్తువులొస్తున్నాయి, వాట్సాప్లో వీడియో కాల్ చేస్తే అమెరికాలో ఉన్న వాళ్ళతో మాట్లాడుతున్నాం. ఈ కనెక్టివిటీ అంతా ఎలా సాధ్యమైంది? దీని వెనకున్న కథ తెలుసుకోవాలంటే మనం టైం ట్రావెల్ చేసి కొన్ని వందల వేల సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి. సో మన మొదటి స్టాప్ ప్రాచీన ప్రపంచం. అవును, గ్లోబలైజేషన్ అనేది నిన్న మొన్న మొదలైన కాన్సెప్ట్ కాదు. దీనికి పునాదులు ఎప్పుడో వేల ఏళ్ల క్రితమే పడ్డాయి. ఆ మొదటి ధారాలేంటో చూద్దాం. ఓకే, సిల్క్ రూట్స్ అనగానే మనందరికీ ఒకే ఒక పెద్ద రోడ్ గుర్తుకొస్తుంది కదా. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. అది సింగిల్ రోడ్ కాదన్నమాట. అదొక హ్యూజ్ నెట్వర్క్. భూమి మీద, సముద్రం మీద ఎన్నో మార్గాలు కలిసి ఆసియా, యూరోప్, నార్త్ ఆఫ్రికాలను కలిపాయి. శతాబ్దాల పాటు ప్రపంచాన్ని అల్లిన ఒక పెద్ద జాలం లాంటిది. మరి ఈ సిల్క్ రూట్స్లో ఏం ప్రయాణించేవి? కేవలం వస్తువులేనా? కాదు, గుడ్స్తో పాటు ఐడియాలు, కల్చర్ కూడా ట్రావెల్ అయ్యాయి. చైనా నుంచి సిల్క్, ఇండియా నుంచి మసాలా దినుసులు వెళ్తుంటే వాటితో పాటే బౌద్ధమతం, క్రిస్టియానిటీ, ఇస్లాం లాంటివి కూడా ప్రపంచమంతా వ్యాపించాయి. అంటే ట్రేడ్, కల్చర్ ఎప్పుడూ కలిసే ప్రయాణిస్తాయన్నమాట. ట్రేడర్స్, ట్రావెలర్స్ వీళ్ళందరూ ఈ మార్గాల్లోనే తిరిగేవారు. సరే, కనెక్టివిటీ పెరిగింది, బాగుంది. కానీ ప్రపంచం దగ్గరయ్యే కొద్దీ దాని ప్రభావాలు కూడా పెరిగాయి. మంచి మాత్రమే కాదు, చెడు కూడా. ఈ కనెక్షన్స్ వల్ల జరిగిన కొన్ని దారుణమైన విషయాలు కూడా ఉన్నాయి. అవేంటో చూద్దాం. ఒక షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, అమెరికాను ఆక్రమించుకోవడానికి స్పానిష్ వాళ్లు వాడిన అతిపెద్ద ఆయుధం గన్స్ కాదు, అది స్మాల్ పాక్స్, అంటే మశూచి. ఎందుకంటే అమెరికన్ ప్రజలు లక్షల సంవత్సరాలుగా మిగతా ప్రపంచంతో సంబంధం లేకుండా ఉన్నారు. సో వాళ్ల బాడీస్కి యూరోప్ నుండి వచ్చిన ఈ జబ్బులను ఎదుర్కొనే ఇమ్యూనిటీ లేదు. ఈ ఒక్క వ్యాధి ఆక్రమణను చాలా సులువు చేసేసింది. అలాంటిదే ఆఫ్రికాలో కూడా జరిగింది. అక్కడ కథను మొత్తం మార్చేసింది ఒక జంతువుల వ్యాధి. దాని పేరు రిండర్ పెస్ట్, అంటే పశువులకొచ్చే ఒక రకమైన ప్లేగ్ లాంటిది. 19వ శతాబ్దం చివర్లో ఈ ఒక్క వ్యాధి ఆఫ్రికా తలరాతనే ఎలా మార్చేసిందో చూస్తే ఆశ్చర్యపోతారు. 90%, 90%, నమ్మగలరా? బ్రిటిష్ ఏషియా నుండి వచ్చిన కొన్ని ఇన్ఫెక్ట్ అయిన పశువుల వల్ల ఈ రిండర్ పెస్ట్ ఆఫ్రికాలోకి ఎంటర్ అయింది. అడవిలో మంట వ్యాపించినట్టు ఖండం మొత్తం పాకిపోయింది. ఫలితంగా అక్కడున్న పశువుల్లో 90% చనిపోయాయి. ఒక్కసారి ఊహించుకోండి, వాళ్ల జీవనాధారం మొత్తం ఒక్కసారిగా మాయమైపోయింది. ఈ బిఫోర్ ఆఫ్టర్ కంపారిజన్ చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది. రిండర్ పెస్ట్ రాకముందు ఆఫ్రికన్లకు వాళ్ల భూమి, పశువులు ఉండేవి. ఎవరి దగ్గర జీతానికి పనిచేసే అవసరం ఉండేది కాదు. కానీ ఈ వ్యాధి వాళ్ల లైవ్లీహుడ్ని మొత్తం నాశనం చేశాక వాళ్ల దగ్గర ఏమీ మిగల్లేదు. ఇదే అదునుగా యూరోపియన్ కాలనైజర్స్ మిగిలిన కొద్దిపాటి పశువుల్ని కూడా కంట్రోల్లోకి తీసుకుని ఆఫ్రికన్లను వాళ్ల గనుల్లో, ప్లాంటేషన్స్లో కూలీలుగా మార్చేశారు. చూసారా, ఒక వ్యాధి మొత్తం సమాజం యొక్క పవర్ స్ట్రక్చర్ని ఎలా మార్చేసిందో. సరే, ఇప్పుడు మన టైం మెషీన్లో కొంచెం ముందుకు వెళ్దాం. 20th సెంచరీకి. ఫస్ట్ వరల్డ్ వార్ తర్వాత ప్రపంచం మొత్తం ఒకదానికొకటి ఆర్థికంగా బాగా కనెక్ట్ అయ్యింది. కానీ సరిగ్గా అప్పుడే చరిత్రలోనే అతిపెద్ద ఆర్థిక సంక్షోభం వచ్చింది. దాన్నే మనం ద గ్రేట్ డిప్రెషన్ అని పిలుస్తాం. తెలుగులో చెప్పాలంటే ప్రపంచవ్యాప్తంగా వచ్చిన తీవ్ర ఆర్థిక మాంద్యం. 1929లో స్టార్టైన ఈ సంక్షోభం ప్రొడక్షన్, ఎంప్లాయ్మెంట్, ఇన్కమ్స్, ట్రేడ్ ఇలా ప్రతిదాన్ని దారుణంగా దెబ్బతీసింది. అసలు ఇంత పెద్ద సంక్షోభం ఎందుకొచ్చింది? సింపుల్గా చెప్పాలంటే ఒక 3 కారణాలున్నాయి. ఫస్ట్, అగ్రికల్చరల్ ఓవర్ ప్రొడక్షన్, అంటే రైతులు బాగా పండించేశారు కానీ కొనడానికి జనం లేరు. దాంతో ఏమవుతుంది? సెకండ్ పాయింట్, ధరలన్నీ పడిపోయాయి. ఇక మూడోది చాలా క్రూషియల్ పాయింట్, అమెరికన్ లెండర్స్ భయపడిపోయి వేరే దేశాలకు లోన్లివ్వడం ఆపేశారు. ఈ 3 ఒకదాని తర్వాత ఒకటి జరిగి గ్లోబల్ ఎకానమీని మొత్తం కూల్చేశాయి. ఈ నంబర్స్ అన్నీ పక్కన పెడితే సామాన్య ప్రజల మీద దీని ప్రభావం ఎలా ఉందో చూడండి. ఇది బెంగాల్లోని ఒక జనుము రైతు ఆవేదన. జనుము పంటకు పెట్టిన ఖర్చులు, చేసిన అప్పులు మా ఆశల్ని చంపేస్తున్నాయి.
వ్యాపారులేమో ఇంట్లో కూర్చుని మణుగుకు 5 రూపాయలే ఇస్తామంటున్నారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు గ్లోబల్ మార్కెట్ కోసం పండించే ఇండియా లాంటి దేశాల్లోని రైతులు ఎంత దారుణంగా నష్టపోయారో. ఈ చార్ట్ చూస్తే ఇండియాపై పడ్డ దెబ్బ ఎంత గట్టిదో తెలుస్తోంది. 1928 నుంచి 34 మధ్య అంటే కేవలం 6 ఏళ్లలో మన ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ సగానికి సగం పడిపోయాయి. గోధుమ ధరలు 50% పడిపోయాయి. ఇక రా జూట్ అంటే పచ్చి జనుము ధరలైతే ఏకంగా 60%కి పైగా పడిపోయాయి. ఇక రైతుల పరిస్థితి ఎలా ఉంటుందో మీరే ఊహించుకోండి. సరే, ఈ గ్రేట్ డిప్రెషన్, వరల్డ్ వార్ II ఇవన్నీ చూశాక ప్రపంచ నాయకులకు ఒకటి అర్థమైంది. మళ్లీ ఇలాంటి సంక్షోభం రాకూడదు అని గట్టిగా డిసైడ్ అయ్యారు. అందుకే ప్రపంచ ఆర్థిక వ్యవస్థను మళ్లీ మొదటి నుంచి ఒక పద్ధతి ప్రకారం నిర్మించాలని అనుకున్నారు. ఆ ఆలోచనతోనే 1944లో అమెరికాలోని బ్రెటన్ వుడ్స్ అనే ప్లేస్లో అందరూ కలిశారు. వాళ్ల గోల్ చాలా క్లియర్. ఒక స్టేబుల్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ సిస్టమ్ను తయారు చెయ్యాలి. మళ్లీ గ్రేట్ డిప్రెషన్ లాంటివి రాకుండా చూసుకోవాలి. ఆ మీటింగ్ నుంచే 2 ముఖ్యమైన సంస్థలు పుట్టాయి. వాటిని బ్రెటన్ వుడ్స్ ట్విన్స్ అని సరదాగా అంటారు. మొదటిది IMF అంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. దీని పని ఏంటంటే దేశాల మధ్య డబ్బు లావాదేవీల్లో తేడాలు రాకుండా గ్లోబల్ ఫినాన్షియల్ సిస్టమ్ను స్టేబుల్గా ఉంచడం. ఇక రెండోది వరల్డ్ బ్యాంక్. మొదట యుద్ధంలో దెబ్బతిన్న దేశాల పునర్నిర్మాణానికి డబ్బులివ్వడానికి స్టార్ట్ చేశారు. ఆ తర్వాత పేద దేశాల డెవలప్మెంట్ కోసం ఫండింగ్ ఇవ్వడం మొదలుపెట్టారు. సో ఈ కొత్త సిస్టమ్ వెనుక ఉన్న ఐడియా ఏంటి? సింపుల్గా చెప్పాలంటే గతం నుంచి నేర్చుకున్న 2 పాఠాలు. ఒకటి, మాస్ ప్రొడక్షన్ సక్సెస్ అవ్వాలంటే మాస్ కన్జంప్షన్ కూడా ఉండాలి. అంటే జనాల దగ్గర కొనడానికి డబ్బులుండాలి. ఆ డబ్బులు రావాలంటే స్టేబుల్ జాబ్స్ ఉండాలి. రెండో పాఠం, మార్కెట్ను దాని మానాన దాన్ని వదిలేకూడదు. అవసరమైనప్పుడు ప్రభుత్వాలు కల్పించుకుని ఎకానమీని స్టేబుల్గా ఉంచాలి. ఇదే వీళ్ల మెయిన్ గోల్ అన్నమాట. చూశారు కదా, ఆ ప్రాచీన సిల్క్ రూట్స్ నుంచి మొదలుపెట్టి వ్యాధులు, యుద్ధాలు, ఆర్థిక సంక్షోభాలు దాటుకుని ఇప్పటి ఈ ఇంటర్ కనెక్టెడ్ వరల్డ్ వరకు వచ్చాం. మన ప్రపంచం ఎప్పుడూ లేనంతగా ఇప్పుడు కనెక్ట్ అయ్యుంది. అయితే ఈ కనెక్టివిటీ వల్ల మనమిప్పుడు కలిసికట్టుగా ఎదుర్కోవాల్సిన నెక్స్ట్ పెద్ద ఛాలెంజ్ ఏమై ఉంటుంది? ఒక్కసారి ఆలోచించండి.